జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచన చేయండి స్వామి. ఎందుకంటే కొన్ని ఆలోచన చేయాలంటే ఇంక అన్ని కారణాలు చెప్పుకొని పోతే ప్రయోజనం లేదు. నేనేం చెప్తానంటే విష్ణుమూర్తి పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడుండే సమాజంని ఇప్పుడుండే సృష్టిలో ఈ మనుషుల్ని ఎలాగా మనము ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళ ప్రవర్తనకి మనం ఎలాగా ఇది చేయాలి అనేసి కొద్దిగా మాట్లాడతారనమాట. వీళ్ళు మాట్లాడుకొని ఏం చేస్తారంటే, సరే బావా ఎట్లా చేద్దామంటే ఈశ్వరుడు ఏమంటాడంటే, దీన్ని రెండు భాగాలు చెయ్యి, కష్టము నష్టము పాపము దరిద్రము ఇవి అవి అని కాదు, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఒక పక్కకు పెట్టేసేయి. తర్వాత ఎన్ని వైభోగముందో, ఎంత వైభోగముందో, ఎంత సంతోషముందో, ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎంత బంగారు మిద్దెలు మేడలు అష్టైశ్వర్యాలు ఆనందాలు సకల వైభోగాలు ఇవన్నీ ఒక్క పక్కకు పెట్టేసే బావా. పెట్టేసిన తర్వాత నేనేం చెప్తానంటే నీకు బావా, నీకు ఇప్పుడు ప్రజెంటు ఇవి రెండు భాగాలు చేసేసాయి. రెండు భాగాలు చేసిన తర్వాత ఏది కష్టమో, ఏది నష్టమో, ఏది సుఖమో, సుఖాన్నన్నీ నువ్వు తీసుకో, వైభోగం అంతా నువ్వు తీసుకో, అష్ట ఐశ్వర్యాలు నువ్వు తీసుకో, నగలు తీసుకో, సంతోషం తీసుకో, ఎన్ని రకాల వంటి సుఖాలు ఉన్నాయో అవన్నీ నువ్వు తీసుకో బావా. ఉన్న కష్టాలు, ఉన్న సమస్యలు, ఉన్న బాధలు అన్నీ నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇద్దరు రెండు పనులు చేయాలి కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి. నేను ఇక్కడ శ్మశానంలో ఉండి కాలిన ఆ కట్టెలు, కాలిన బూడిది నేను పూసుకొని ఒక త్రిశూలం ఒకటి పట్టుకొని అఖండం అంటే ఒకటి నీళ్ళది అది ఒకటి పెట్టుకొని నేను ఇక్కడే ఉంటాను. కష్టాలు ఉండే వాళ్ళకి ఆఖరికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను చూసుకుంటాను, ఇవన్నీ నేను చూసుకుంటాను. ఈ వైభోగాలు, ఈ సుఖాలు, సంతోషాలు అన్నిటికీ నువ్వు చూసుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ రెండు నిర్ణయాలు తీసుకొని సృష్టిని ఈరోజు నడపడం జరుగుతుంది. చాలామంది ఏమంటారంటే, ఈయన ఎందుకు 7 కొండల పైన ఉన్నాడు, ఈయనకి అంత వైభోగం ఉంది అని కొంతమంది అంటారు. ఈయన ఎందుకు శ్మశానంలో ఉన్నాడు అంటారు. వీళ్ళిద్దరూ చేస్తూ ఉండేది ఏమంటే, ఒక జనాల కోసం, ఒక సృష్టిలో ఉండేటువంటి మంచి చెడులని ఒక బ్యాలెన్స్ చేసుకొని పోతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, పాపం పుణ్యం అనే రెండు ఉండే దాంట్లో పుణ్యం చేసినోన్ని ఆ మహానుభావుడు గుర్తించడం, పట్టించుకోడు. నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తానని, నేను నీతిగా ఉన్నాను, నేను పుణ్యం చేసినానని ప్రతి ఒక్కరు అంటారు. దానికోసం నేనేం చెప్తానంటే, అలా ఉండే ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే ఒకటే నేను చెప్పేది, మిమ్మల్ని పరీక్ష పెట్టినాడు, దానికోసం ఈ పరీక్షలో మీరు నెగ్గాల. అది తెలియక ఎక్కడెక్కడో మాట్లాడి ఏదేదో చేసుకొని అనవసరంగా దేవుని పైన కూడా కొంచెం కోపాలు చేసుకునేటివి జరుగుతాయి ప్రతి ఒక్కరికి. దానికోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. సృష్టికర్త ఆయన పని ఆయన చేస్తాడు, ఈయన పని ఏం చేస్తాడు, మధ్యలో నువ్వు ఉంటావు. కానీ నీకు ఓపెన్ ఒక సబ్జెక్ట్ ఎందుకు వదిలేసినాడంటే, నువ్వు ఎలాగన్నా కూడా, ఏమన్నా కూడా, ఎంత కష్టమున్నా ఎంత సుఖమున్నా అది వేరే విషయం.
నువ్వు మంచి మార్గంలో పోతే నిన్ను కాపాడుకొని వస్తాడు, నువ్వు చెడ్డ మార్గంలో పోతే నీకు తగ్గట్టు అయినటువంటి ఫలితం కొద్దిగా ఇక్కడ రాకపోవచ్చు, కానీ పాపానికేమో ఇక్కడే సరిపోతుంది. ఒకవేళ ఇంకా మించిండేవి చేసినావంటే అక్కడైనా కూడా నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే తప్పదు. దానికోసం మానవుడు నేను ఎక్కడి నుంచి వచ్చినాను అనేది దయచేసి ఒక తల్లి నుంచి వచ్చినాను, ఒక తండ్రి నుంచి వచ్చినాను అనేది మరిచిపోయి ఎట్లంటే అట్లా ప్రవర్తించే పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మనకంటూ తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు తర్వాత ఆ మహానుభావుడే దైవం. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. కొన్ని విషయాల గురించి కొంచెం ఆలోచించండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి జరిగేలా చూడండి. ఆ మహానుభావుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద గోవింద.